ఉల్లిపాయలు కట్ చేశాను, మిర్చి కట్ చేశాను అండ్ ఆయిల్ వేసాను, జీలకర్ర, సాల్ట్ అయితే వేస్తున్నాను. సో చికెన్ చేస్తున్నాను అనుకుంటున్నాను కదా, చెప్పాను కదా చేస్తున్నాను కదా, మొదలు పెట్టాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. సో సారీ నాకు ఎక్కువ సోస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు అల్లం తెచ్చుకొని వెల్లుల్లిపాయలు తెచ్చుకొని అవన్నీ చేశాను, ఓపిక కూడా నాకు లేదు. సో ఒక 5 రూపీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనేసి తెచ్చాను. సో అది నేను వేస్తున్నాను. అది ఆచి కంపెనీ ఆచి వాడుతూ ఉంటాను. మీకు అందరికీ తెలుసు. నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఎవరైతే కంటిన్యూ వాచ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే తెలుస్తుంది, మధ్య మధ్యలో చూసిన వాళ్ళకైతే అసలు తెలియదు ఓకేనా. సో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాను. నేను ఎంతవరకు గరిట తీసుకోలేదు, కలబెట్టుకుంటున్నాను. సో ఇంట్లో అయితే కొన్ని సామాన్లు తీసుకొచ్చాను. ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు చాలా ఖరీదంటే చాలా ఖరీదులు ఉన్నాయి. ఏది ముట్టుకున్నా చాలా ఎక్కువ రేట్లు ఉంటాను అనమాట. కొంతమంది తీసుకున్నాను, కానీ ఈ రోజు నేను ఏం తీసుకొచ్చాను అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. అయ్యో కెమెరా ఎటువైపు వెళ్ళిపోయిందా. నేను లేవగానే ఉదయమైనా సాయంత్రమైనా లేవగానే దేవుడి ముఖం చూస్తాను. మీకు చాలామంది తెలుసు కదా, యూట్యూబ్ షార్ట్స్లో ఈ దేవుడి ముఖమే పెడతాను ఫొటోస్. నాకు చాలా ఇష్టం ఈ పార్వతి పరమేశ్వరులు అంటే. అండ్ ఈరోజు సాల్ట్ తీసుకొచ్చాను. సోమవారం అని నాకు తెలీదు, లేకపోతే తీసుకొచ్చేదాన్ని కదా. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తెలిసింది టాటా సాల్ట్ చూద్దాం అంట. వాళ్ళు చెప్పేది 25 రూపాయలు. ఎంఆర్పి ఎంత ఉందో తెలీదు. ఎంఆర్పి వచ్చేసి ఎంఆర్పి ఎక్కడుందో నాకు కూడా చూడలేదు, వాళ్ళు అన్నారని తీసుకొచ్చాను. చూద్దాం ఎక్కడుందో ఎంఆర్పి. రేట్ 25 ఎంఆర్పి 25 అని ఉంది. ఇవ్వండి చూపిస్తాను, 25 ఎంఆర్పి. సో అది కొన్నాను. మళ్ళీ ఇది చికెన్ మసాలా, మటన్, ఎగ్ కర్రీ మసాలా. ఇది మోమోస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా అంటే చాలా ప్రాణం. మొన్న షిఫ్ట్ అయ్యాను. మంచి స్నాక్ ఫుడ్, బంగాళదుంప చికెన్లోకి టమాటా. ఇది ఇంకా సాంబార్ అమ్మ పంపించారు. హాట్ చిప్స్ తీసుకొచ్చాను. హాటా స్నాక్ పొటాటో చిప్సా, ఓకే అంతే. ఇవే కొన్నాను అనమాట, ఇంకేం కొనలేదు. ఇలా వచ్చి నా చికెన్ ఏమైపోతుంది, అదే ఉల్లిపాయలు ఏమైపోతున్నాయి చికెన్ అంటే మంచి స్మెల్ వస్తుంది. ఓకే ఇప్పుడైతే చికెన్ వేసేద్దాం అందులో. ఇది ఆల్రెడీ హిందీ మూవీ, ఆల్రెడీ నేను రాకుండా ఇది స్టార్ట్ చేస్తారనమాట. किसी कोर्ट के फैसले के बाद मैं उसके खिलाफ कुछ नहीं कह सकता। थैंक यू कांग्रेचुलेशंस। अपनी जीत के बारे में कुछ कहना चाहेंगे आप? दरअसल ये केस मैंने कानूनी दाव पेच या किताबों में लिखी दफाओं से नहीं लड़ा। ये केस मेरे दिल से लड़ा है। డైలాగ్ అయితే చాలా బాగుంది కదా. जिंदगी में లైట్ వేస్తాను. अक्सर कामयाब होती है। ఓకే లైట్ వేస్తే ఇక్కడ కాఫ్ వచ్చేస్తుంది మంచిగా. मैं ऑफिस केस हार गया, वो भी कल के एक छोकरे से। చికెన్ ఇప్పుడు కాదు, ఆఫ్టర్నూన్ అనుకుంటా తెచ్చాను. जज के सामने जो स्पीच दी अपनी जीजा जी भी कुछ नहीं कर सके। సో చికెన్ అయితే తీసుకున్నాను. ఫ్రిడ్జ్ మరి చిన్న ఫ్రిడ్జ్, అందుకే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ టూర్ అయినప్పుడు చికెన్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడైతే మనం చికెన్ చికెన్ అయితే తెచ్చాను. అది ఇది రేపటి కోసం అని చెప్పేసి ఇప్పుడు కుకింగ్ చేయవలసి వస్తుంది ఈరోజు. నేను తర్వాత ఈరోజు పెరుగు అండ్ పప్పు అండ్ ఆలు కర్రీ ఉంది, అవి తినాలన్నమాట. అవి తినేసి అయితే కానీ చికెన్ ముట్టుకునేది అస్సలు వీల్లేదు. చికెన్ కడిగేద్దాం. చికెన్ అయితే ఉంది నా హ్యాండ్లోనే. ఇది డైరెక్ట్గా అప్పుడు వేసినప్పుడు మళ్ళీ నేను వీడియోలోకి వచ్చేస్తాను ఓకేనా. చికెన్ ఇది ఎంత అనుకుంటున్నా చెప్తారా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మీ అందరికీ ఒకటి. ఇదైతే చికెన్ 50 రూపీస్కి కొన్నాను. పావు కేజీ 50 రూపాయలు, కేజీ 200. ఇది నేను చిన్న పీసెస్గా కట్ చేశాను, ఎందుకంటే ఇక్కడ పెద్ద పీసెస్లు తిన్నారు మా ఇంట్లో వాళ్ళకి అసలు పెద్ద ముక్కలు అంటేనే ఇష్టం. చిన్నవి కట్ చేయాలన్నమాట. చూసారా పకోడీకి, చికెన్ పకోడీకి ఎలాగైతే కట్ చేస్తారో అలాగనమాట. ఇట్లా కట్ చేశాను వాళ్ళకి నచ్చినట్టు. మనకు నచ్చినట్టు చేస్తానంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. నేను చెప్పాను కదా ఆ చికెన్లోకి ఆలు తీసుకొచ్చానని. అది ఆలు అయ్యాలి. ఆలు కంపల్సరీ. ఒక కిచిడి చేసుకున్నా, ఒక పప్పు చేసుకున్నా, అంటే పప్పు చారు, పప్పు టమాటా అంటూ ఉంటారు కదా. సో మా వాళ్ళు తెలుగు కాదు. సో వాళ్ళకి ఉంటే పంచదార కంపల్సరీ ఉండాలి, లేకపోతే మరి పంచదారగానే మనం కానీ వద్దు అని గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడతారు మా ఇంట్లో వాళ్ళైతే. సో వాళ్ళకి ఒకవేళ పంచదార లేకపోతే ఆ టైంలో బంగాళదుంప ఉండాల్సిందే. సో అందుకే నేను చికెన్లో బంగాళదుంప వేస్తాను, అదనమాట విశేషం. అది పంచదార వేస్తే నేను తింటాను, అస్సలు నాకు చిరాకంటే చిరాకు. అది నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ ట్రిప్ కదా, ఈ ట్రిప్ వల్ల చికెన్ కూడా తినలేకపోతున్నాను. అందుకే కనీసం గ్రేవీకి పంచదార తగలకుండా బంగాళదుంప తగిలితే అదొక మంచి టేస్ట్ వస్తుందని నాకు తెలుసు, ఆల్రెడీ నేను తిన్నాను కాబట్టి. సో నేను 2 లేకపోతే 1 వేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం క్వాలిటీ బట్టి ఏదైనా సరే. అక్కడ చికెన్ ఆల్రెడీ ఇదైపోతుంది, బేబీగా ఫాస్ట్గా కుక్ చేసే టైం అయితే అయింది.
10 అవుతుంది అనమాట టైం చూసారా. కొన్ని రీల్స్లో ఇందులో నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాగార్జున గారు ఇలా ఉన్నారు, బాగున్నారా. అయితే నా ఫ్రెండ్ నాగార్జున ఉన్నారు. నాగార్జున బాగా తెలుసు, ఎందుకంటే నేను రీల్ చేస్తున్నప్పుడు నేను ఈ వాచ్ క్లాక్ అది పెట్టాను కదా నాగార్జున గారు. మీరు ఎప్పుడైనా గమనించారా నా రీల్లో? ఆలు తీసుకున్నాను, ఇంకా టమాటా కూడా కట్ చేయాలి. కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పి నేను కట్టమని చెప్పాను. ఇప్పుడు చికెన్లో బంగాళదుంప అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు చెప్పండి. సాల్ట్ వేసాను, చికెన్ వేసాను, బంగాళదుంప వేసాను, నెక్స్ట్ ఏంటి టమాటా అనుకుంటున్నారు కాదు. సో నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర, పుదీనా ఈ 2 వేస్తాను. నేను వేస్తాను కాదు, ఇది కూడా వాళ్ళకి రికమెండేషన్. మధ్యలో వేయాలి, మధ్యలో అంటే చికెన్ వేసిన బంగాళదుంప వేసాం కదా, ఇలాంటి టైంలో కొత్తిమీర, పుదీనా వేస్తాం. మళ్ళీ లాస్ట్లో అయిపోయిన తర్వాత పైన కానీ లేకపోతే వాటర్ వేస్తాం కదా కొంచెం బాయిల్ అవ్వడం కాబట్టి, ఆ టైంలో మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేయాలన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి నా టైప్ చికెన్ అంటే నేను చాలాసార్లు 2-3 సార్లు వండాను, ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. కొత్తిమీర, పుదీనా అన్ని మిక్సింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే టమాటా వేసుకుందాం. ఆల్రెడీ అది బాయిలింగ్ కాదు, ఏమంటారు, అది మగ్గుతూ ఉంటుంది ఈరోజు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రొసీడ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే టమాటా కోసం ఇప్పుడు మనం వెళ్దాం. టమాటా ఇక్కడ ఆల్రెడీ ఉంది, చెప్పాను టమాటా తెచ్చుకున్నానని. కానీ ఇది వద్దు, ఎందుకంటే ఇది ఈ రోజు తెచ్చుకున్నాం కదా. మొన్న టమాటాలు ఉంటాయి కదా, అది ముందు వాడతారు. అది ఎందుకంటే మొన్నటి వెంటనే ముగ్గుతాయి, మట్టిగా ఉంటాయి టమాటా. సో కర్రీకి చాలా బాగుంటాయి అనమాట. మనం టమాటా తెచ్చుకున్నాయి, ఆల్రెడీ అది మగ్గుతూ ఉంటుంది. మన కొత్తిమీర అవన్నీ బంగాళదుంప ఇవన్నీ చిన్నీలో పెట్టాను అనమాట. నేను అప్పుడు మూత పెట్టను, సాధారణంగా మూత అనేది పెట్టను. సో మనం టమాటా తెచ్చుకున్నాం. కమన్ हम दाना डालें और मछली न फंसे, ये तो हो ही नहीं सकता. सुना पंखा है मैं हवा. వీళ్ళు ఇంకా మూవీలో బాగా ఉన్నారనమాట. వీళ్ళు మూవీ ఫినిష్ చేసేసరికి చాలా టైం పడుతుంది. ఆ టైంలో మనం నా వంట అయితే అయిపోతుంది ఇలాగా. సో ఓకేనా, మనం టమాటా చెప్పాను కదా ముగ్గుతాయని, ముగ్గాయి అనమాట. చాలు, మళ్ళీ కొత్తిమీర అవసరం ఉంటే తీసుకోవచ్చు, కొత్తిమీర ఉంది అంతే. సో గైస్ టమాటా అయితే తీసుకున్నాను. ఆ మూవీ చూసేసరికి మన వంట ఎగ్జామ్గా అయిపోతుంది, ఇంకా వాళ్ళకి మూవీ మిగిలిపోతుంది, మన వంట బేగా అయిపోతుంది. నేను కొంచెం టమాటా కట్ చేసి మళ్ళీ ముందుకు వస్తాను. ఇంకా ఏంటంటే నెక్స్ట్ టైం మాత్రం నేను ఇలాగా చేతితో పట్టుకొని మాత్రం వీడియో తీయను. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టిక్ అనేది అంటే యూట్యూబ్ అంటానండి, బ్లాగ్ అంటే ఎలా చెప్పాలి నాకు చెప్పాలి రావట్లేదు. నాకు హిందీ ఇంగ్లీష్ వచ్చేస్తుంది బాగా, తెలుగు రావట్లేదు. కానీ తెలుగు రావట్లేదు అని అన్న మాటకి నాకు క్షమించండి, నేను తెలుగు అమ్మాయినే. సో యూట్యూబ్ సంబంధించిన ఉంటుంది కదా స్టాండ్, ఆ స్టాండ్ అనేది కొత్తగా మళ్ళీ నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. అది ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను వీడియో. సో నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా ఈ హ్యాండ్ నాకు చాలా పెయిన్ వస్తుంది నాకు. సో నేను మొత్తం ఆ స్టాండ్లో ఈ మొబైల్ పెట్టుకుని నేను వీడియోలు తీస్తాను, మీరు చూస్తూ ఉంటారు కూడా. ఇప్పుడంటే నాకు ఒక చేయలేస్తుంది, ఇంకో చేతితో పట్టుకుంటాను ఫోను. అప్పుడైతే అలా కాదు, నా 2 హ్యాండ్లు మీతో కలిసి తెప్పట్లు కొట్టినట్టు ఇలా చూపిస్తున్నట్టు అని వస్తుంది అనమాట. ఓకేనా, నేను ఇంకా అక్కడ ఉంది ఆ స్టాండ్ చూపిస్తాను అట్లా. ఇదే స్టాండ్ అనమాట, స్టాండ్ కొన్నాను. ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసేసరికి 2 రోజులు టైం పట్టేస్తుందేమో. 2 రోజులు టైం పట్టేస్తుంది. అదిగో ఇదిగో నా కాలేజ్ దొరకట్లేదు అసలు. మార్నింగ్ 7 పరిగెడతాను, నైట్ ఇంత టైం అయిపోతుంది. సో ఆ లాగ్ అనేది మిస్ అవ్వకండి ప్లీజ్. టమాటా అయితే వేసేసుకున్నాను. అది మాడిపోతుంది చూసారా, అది నవ్వండి ఇక్కడ చూపిస్తున్నాను. ఆల్రెడీ అయితే మాడిపోతుంది. నేను ఆల్రెడీ గరం మసాలా అనేది ఇందులో తీసుకున్నాను. సో మటన్ మసాలా కలుపుకుంటున్నాను. సో నేను ఎందుకు చూపిస్తున్నాను చూడండి, ఇది మటన్, ఇది ఆచి, ఇది చికెన్ మసాలా, ఇది కర్రీ మసాలా. సో నేను ఇవన్నీ కలుపుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే ఇది కారం పొడి, మసాలా కారం, 4 నేను కలుపుకున్నాను. కొంచెం సాల్ట్,
ఏం పర్వాలేదు, ఇన్ని రకాల పొడలు వేసుకుంటే ఏం ఘాట్ అనిపించదు. అయ్యో ధనియా పౌడర్ మర్చిపోయాను, అన్నీ తీసుకొచ్చాను కానీ ధనియా పౌడర్ లేదు. సో లాస్ట్ టైం ధనియా పౌడర్ ఎక్కువైపోయిందని కూడా వాళ్ళు క్లాస్ బాగా తిట్టారు. అసలు ధనియా పౌడర్ లేకపోతే నచ్చలేదు. చికెన్లోకి వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ చాలా అవసరం కదా ఇప్పుడు మనకి. ఎంత క్లీన్ చేసుకున్నాను ఒకసారి చూస్తాను. క్లీన్ చేయకపోతే ఊరుకోరు ఇంట్లో, నాకు కూడా ఇష్టం ఉండదు. సో క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ గార్నిష్ చేసేద్దాం. గార్నిష్ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. కంపల్సరీ ఉండాలన్నమాట 2 times. ఇంకా చికెన్ ఉడకడానికి అన్నీ ఫినిషింగ్ అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది. ఇంకా అవ్వలేదు. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు భోజనం చేస్తున్నాం. నేను ఇంకా ఇది మోమోస్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేశాక మీకు వీడియో పెడతాను. ప్లేట్ ఇచ్చారు దానికి. ఇది ఏంటంటే చిల్లీ సాస్. ఇవి మోమోస్ అనమాట, బాయిల్ మోమోస్ అనమాట. ఇది మయోనస్. మయోనస్ అంటే మోమోస్కి అలవాటు పడిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి చాలా బాగా తెలుసు. సో మయోనస్ ప్లేట్ తెచ్చుకున్నాం కానీ ఆల్రెడీ ప్లేట్ ఇచ్చారు కదా, ఎందుకు వాడాలి వద్ద ఆలోచిస్తున్నాను. ప్లేట్ చూపించలేదా, అది మనకి పనికి వస్తుంది కదా ఉంచిన. ఇది మాకు యూజ్ అవుతుంది, ఒక టైప్ ఆఫ్లో మాకు యూజ్ అవుతుంది, అందుకే నేను యూజ్ చేయట్లేదు. ఈరోజు అన్న అయితే నేను తిన్నాను, మోమోస్ తింటా. మోమోస్ ఓపెన్ చేస్తాను. ఇవి 50 రూపాయలు. ఇవే మోమోస్ అంటే 50 రూపాయలు. ఆన్లైన్లో అయితే 180. ఎలా చూసుకున్నా 200 GST, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ప్యాకింగ్ ఛార్జెస్ అవన్నీ చెప్తారు. ఇంకా అందులో అది కూడా 5 మోమోస్ ఏమో 200. ఇక్కడ 6 మోమోస్ వచ్చాయి, ఇక్కడ 6 వచ్చాయి. దీనికోసం నగలేదు. అబ్బా చిల్లీ సాస్ ఇది బాగా, నాకు చిల్లీ సాస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇది పైకి ఇది కట్ చేసి అనమాట. మోమోస్కి చాలా ఇష్టం నాకు మయోనస్ అంటే. ఇది పైకి పెట్టలేను కానీ చూపిస్తున్నాను నేను. ఈ మోమోస్ 6 వచ్చాయి. ఈ మయోనస్, ఇది రెడ్ చిల్లీ సాస్. నాకు అస్సలు ఇష్టం అంటే ముట్టుకోను, అస్సలు ముట్టుకోను. సరే దానికి కొద్దిగా ఏదో తక్కువ వచ్చిందంట, స్టవ్ దగ్గరికి వెళ్తున్నాను. నిప్పించేస్తున్నాను. సో గైస్ అది అయితే ఈరోజు వంటలు అయిపోయింది. అండ్ చికెన్ కూడా కర్రీ అయిపోయింది. తినేసాను. నా మోమోస్ తిన్నారని కూడా మీతో షేర్ చేశాను కదా ఎలా ఉన్నాయి మోమోస్ అనేది. నా ఫాలోవర్స్ ఎవరైనా మీకు మోమోస్ లవర్స్ ఉన్నారో లేదో నాకు తెలియదు, తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను నాకైతే తిన్నాను, చాలా చాలా హ్యాపీగా స్టమక్ఫుల్గా అయిపోయింది. ఎందుకంటే నాకు 5 తింటేనే స్టమక్ఫుల్ అయిపోతుంది. అలాంటి 6 చేసేది ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. మోమోస్ ఎక్కడి నుంచి కొంటున్నాను అనేది మీకు ఒకసారి లాక్ కూడా చేస్తాను. కానీ అక్కడ లాక్ చేయాలంటే నాకు చాలా సైగా ఫీల్ అవుతాను అనమాట. సై అంటే సిగ్గు, అంటే మొహమాటంగా సిగ్గుగా అనిపిస్తుంది. అందరూ కెమెరా తీస్తున్నాను కదా అని నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో ఎలా అయినా తీసేస్తాను, రోడ్ మీద ఇలా కొద్దిగా క్లిప్స్ అయినా వీడియో అయినా పెట్టి చేస్తాను. అదే అక్కడికి మాత్రం వీడియో తీయాలంటే కొంచెం నేను అలా ఫీల్ అవుతాను. లైట్ హ్యాపీ ఇక్కడ హాల్ రూమ్లో. సో అది అనమాట. ఇంకా పడుకుంటున్నాను అనమాట. సో గుడ్ నైట్ గైస్. ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వాచ్ చేస్తూ ఉండండి. అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్స్ చాలా వస్తున్నాయి కానీ ఎక్కడ వస్తున్నాయంటే షార్ట్స్లో బాగా వస్తున్నాయి అనమాట. నేను రిప్లై చేస్తున్నాను అండ్ లైక్ చేస్తున్నాను కూడా. ఓకేనా, గుడ్ నైట్, బాయ్ బాయ్, టాటా. మీకు కాబట్టి చెప్పడం మర్చిపోయాను అందరికీ. మా దాంట్లో ఏసీ అనేది అవదంట, మా ఇంటికి అస్సలు అవదంట. ఒకవేళ వేస్తే మాత్రం చాలా కరెంట్ బిల్ వస్తుందంట. పైప్ లైన్ అవ్వదంట. పైప్ లైన్ అంటే ఎక్స్ట్రా పైప్ లైన్ అయిందని కూడా చాలా డబ్బులు అవుతాయంట. సో అందుకే ఇయర్ అస్సలు ఏసీ తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ కొన్నాను కూలర్, ఆ కూలర్తో అడ్జస్ట్ అయ్యాను. కానీ కూలర్ రిపేర్ వచ్చింది. హాల్లో అప్స్ అవ్వాలి తర్వాత కూలర్ రిపేర్ వస్తుంది. సో కూలర్ మళ్ళీ రిపేర్ చేసిన దానికి ఒక 1200 అయ్యింది. అప్పుడు బాగా పనిచేస్తుంది. ఈ మధ్యన చాలా హీట్గా ఉండేది. ఇంటికి రావాలంటేనే ఏదో పొగ మంటలో లేకపోతే వేడి పొగలో తలపెట్టినట్టు ఉండేది బాడీ కూడా.
సో డబ్బులు అయితే వాళ్ళకి ఉండదు ఇంట్లో. సో ఇప్పుడు ఎప్పుడైతే మేము రిపేర్ చేసామో ఆ డబ్బులు అయితే పోయాయి చాలా. కానీ డబ్బులు పోయినందుకన్నా ఎక్కువ కూలర్ బాగా పనిచేస్తుంది. ఏ కండిషన్ చాలా బాగుందన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఈ కూలర్ ఉండడం వల్ల మాకు మంచి బెనిఫిట్. కరెంట్ బిల్ మాకు తక్కువ వస్తుంది, కానీ ఏసీ వేసుకుంటే చాలా ఎక్కువ డబుల్ బిల్ వస్తుందని ఆల్రెడీ మాకు తెలిసిన మనుషులు ఉంటారు కదా, లాంగ్ రిలేషన్షిప్ వాళ్ళు చెప్పారనమాట. ఇది మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేస్తాను. మా టీవీ మేము భోజనం చేయడం వల్ల టీవీ పాజలో పెట్టుకుంటాం. ఈ మూవీ వాచ్ చేస్తున్నాం అనమాట. అదిగో నా మూవీ చూసారా. ఆ హీరో పేరు గోవిందా, సినిమా పేరు వచ్చేసి జబ్. ఇంకా మేము మూవీ అనేది పాజ్లో పెట్టేసాం అనమాట. డిన్నర్ చేసే టైం అయిపోయిందని ఇంకా మూవీ ఫినిష్ అవ్వలేదు. టైం వచ్చేసి ఇక్కడ 10:40 అయింది. 1 అవర్ తీసుకుంది ఈ వ్లాగ్ నాకు. ఓకే. బ్రైట్నెస్ పెట్టుకోవాలి.
ఓకే. అంతే. రోజు ఇడ్లీ తినేదాన్ని, కానీ ఈరోజు ఏంటంటే మసాలా దోశ తినాలనిపించింది. మసాలా దోశ నేను ఆర్డర్ చేసుకున్నాను. అది ఎలా ఉంటుందో ఒకసారి చూసి. దోశ ఇలా ఉంది. నేను ఎఫెక్ట్ పెట్టలేదు, లోపల కుర్మా వేశారు. పడిపోద్దేమో భయం వేస్తుంది. లోపల ఉంది కుర్మా అంతా. ఇదిగోండి సాంబార్, బొంబాయి చట్నీ, కొబ్బరి చట్నీ. వీళ్ళు ఎప్పుడు అరటాకులో పెడతారు. అరటాకు అనేది బాగా ఎఫర్ట్ చూపిస్తారు ఇక్కడ వీళ్ళు. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మసాలా దోశ. సండే కొద్దిగా స్పెషల్ ఉండాలి కదా అని ఆర్డర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వచ్చేసినందుకు. చాలా బాగుంది. ఇది ప్లేన్, దీనికి మసాలా విత్ కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ. చాలా బాగుంది. అందరూ బాగుండాలని కోరుకునే అనామక అసలు కోరికలు మంచివి కాదని పెరిగిన నన్ను. ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది, ఇంకా గడ్డ వచ్చేస్తుంది బాగా. ఇంటికి మీకు ముందు వీడియోలు చూపించినట్టు అయితే మా షాప్ ముందు ఎంత గడ్డ వచ్చిందో మీకు చాలాసార్లు చూపించాను. గడ్డ అంటే వరదలా పొంగిపోద్ది నీరు. అక్కడ ఆటో ఉంది కదా, ఆటో దగ్గర అయితే వర్షం బాగా ఇలా కానీ ఇంకొక అరగంట కానీ అయ్యిందంటే కంటిన్యూ అయితే మాత్రం బాగా వరద వచ్చేస్తుంది. ఆ పని అతను ఫ్రిడ్జ్ ఇలాగా రోజు తోస్తారు ఉదయం అండ్ సాయంత్రం. ఫ్రిడ్జ్లో ఇందులో ఏమేమి ఉన్నాయి తెలుసా? రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ గుమ్మడికాయ. ఎవరైనా లూజ్ అడిగితే వాళ్ళ కోసం అన్నమాట. ఇక్కడ దేవుడి పువ్వులు, ఇది స్వీట్ కార్న్, గ్రీన్ బటానీ, కొత్తిమీర, బేబీ కార్న్, తిన గుమ్మడికాయ అండ్ ఇక్కడ కిందన వచ్చేసి మష్రూమ్. ఇవన్నీ మష్రూమ్సే. ఫుల్ వర్షం వస్తుంది పొద్దున్నే. టైం వచ్చేసి 7 అంటే 7 అయ్యింది. అప్పటికి ఫుల్ వర్షం వస్తుంది. ఇతను మా కొత్త పని, అతను కొత్తగా జాయిన్ అయ్యాడు అనమాట. ఇతను పేరు సన్యాసి. మా కాయగూర షాప్లో పనిచేస్తాడు అనమాట. హాయ్ చెప్పు. హాయ్. ఇతను చాలా మంచి వర్కర్ అనమాట. బాగా పనిచేస్తాడు, గ్యాప్ లేకుండా పనిచేస్తాడు అనమాట. టైం మీద వెళ్ళిపోతే టైం మీద వస్తారు. టైం కన్నా ముందే వచ్చేస్తారు. ఉదయం నైట్ టైం కన్నా ముందే వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఆటోలు దొరకవు.
నైట్ టైం. తర్వాత ఇంకా అదే వర్షం, ఈరోజు వర్షం వస్తుంది చాలా బాగా మార్నింగ్. కానీ తగ్గాలి అనుకుంటున్నాను, వైపు తగ్గకూడదు అనుకుంటున్నాను. ఎందుకు తగ్గాలి అనుకుంటున్నానంటే ఇది ఇప్పుడు బిజినెస్ టైంలో ఇప్పుడు వర్షం మార్నింగ్ వచ్చిందంటే మాకు తెలుసు కదా, అందుకే నేను నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేయను. సో తగ్గకూడదు. నేను ఎందుకు అనుకున్నానంటే ఎండాకాలం చాలా ఎండలు, ఇంతవరకు వర్షాలు లేవు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి తగ్గకూడదు అనుకుంటున్నాను. ఒకవైపు అలా అనుకుంటున్నాను, ఒకవైపు ఇలా అనుకుంటున్నాను. కానీ వర్షం పడింది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇది చాలా చిన్న లాగ్ అనమాట. దీని గురించి స్పెషల్గా వీడియో చేశాను. మళ్ళీ వీడియో చాలా ఉన్నాయి, ఎడిటింగ్ చేయలేక, మాట్లాడలేక, వాయిస్ రికార్డ్ ఇవ్వలేక నేను పెండింగ్స్ ఉండిపోయి చాలా. కానీ దీనికే నేను వీడియో చేసి డైరెక్ట్ వాయిస్ ఇచ్చేసి డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తున్నాను. ఓకేనా గైస్? అండ్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్. ఒకసారి నేను అవతల వైపు వర్షం ఎలా ఉందో మీకు చూపిస్తాను. బాగా
నీకు ఎక్కడేమో కదా నేను ఆర్డర్ వేస్తాను. చెప్పండి కట్టి 190 అయింది. 190. నాకైతే పార్సల్ వచ్చింది. ఏమొచ్చిందో పార్సల్ ఓపెన్ చేస్తాను. ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు. మేము ముందు ఓపెన్ చేస్తున్నాను. లెట్స్ గో. స్కిప్ చేయకుండా చూడండి. రావాలి. టేప్ చాలా గట్టిగా వేసారు. కట్ సీజర్తో కట్ చేయవచ్చు, కానీ ఒకసారి మన హ్యాండ్ ఎలా వర్క్ అవుతుందో చూడాలి కదా. బాగా వర్క్ అయ్యింది నా హ్యాండ్. పార్సల్ ఏంటి నాకు కూడా తెలీదు. ఇది ఇంట్లో వాళ్ళది. టైంకి వాళ్ళు లేరు, బయటకు వెళ్ళారు. సో పార్సల్ అనేది తీసుకోవాలి కదా. ఫోన్ చేశారు తీసుకోమని, వెళ్ళాను. ట్రాక్ ప్యాంట్ ఆర్డర్ చేసుకున్నారు మా ఇంట్లో వాళ్ళు. ట్రాక్ ప్యాంట్ ఈ కలర్ ఎలా ఉంది గైస్? పర్వాలేదా? నైట్ టైమ్ నాకైతే ఓకే అనిపిస్తుంది. డే టైం అయితే నాకు తెలీదు. క్లాత్ అయితే చాలా బాగుంది. చూద్దాం ఇంకా ఒక కలర్ ఉంది. ఇది బ్లాక్. బ్లాక్ ఎవరికి నచ్చదు చెప్పండి. బ్లాక్ ఉంటే మంచిది. బ్లాక్ వైట్ మోస్ట్ గుడ్ అనమాట. చాలా స్ట్రెచబుల్, ఎలాస్టిక్ అనమాట. కొద్దిగా బాగానే ఉంటాయి. డిఫరెంట్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటున్నాను. లేట్గా ఓపెన్ చేయకూడదు కదా. లేట్గా ఓపెన్ చేస్తే మనకి ఏమైనా డిఫరెంట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే తెలియదు కదా. అందుకే ఎర్లీగా ఓపెన్ చేస్తున్నాను. ఈ వీడియో నాకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి తీసాను అనమాట. ట్రాక్ ప్యాంట్స్కి ఎంత అయిందో మనం చూసేద్దామా? ₹1000. యాక్చువల్లీ ఇది ఆన్లైన్ క్యాష్ తెలీదు. క్యాష్ అయితే కాదు, క్యాష్ అయితే నేను ఇవ్వలేదు, ఆన్లైనే. సో కోడ్ చెప్తా కానీ నాకు ఇది ఇవ్వలేదు. సో కోడ్ చాలా ఇంపార్టెంట్. ముందు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫోన్ చేస్తారు ఇంట్లో వాళ్ళు, డెలివరీ వస్తున్నారు, వాళ్ళు డెలివరీ పర్సన్స్ వస్తున్నారు, తీసుకో వెళ్ళాను. నేను ఒక డెలివరీకి వెళ్ళిపోయి ఇంకో డెలివరీకి వెళ్ళాను. చూస్తే వాళ్ళు అమెజాన్, ఇది ఫ్లిప్కార్ట్. నేను అమెజాన్కి వెళ్ళి అడిగాను, డెలివరీ ఒక ఉంది కదా ఇవ్వండి అని. మీ పేరు ఏంటని అన్నారు. సమ్ పేరు అని చెప్పాను. ఇక్కడ నేను మెన్షన్ చేయను. సో ఆ పేరు గల ఐటమ్ మా దగ్గర లేదంటే అని చెప్పారు. ఫోన్ చేసి కనుక్కుంటే ఇంకా డెలివరీ బాయ్ రాలేదని తెలిసింది. అప్పుడు 2 minutes వెయిట్ చేశాను. ఆ తర్వాత వచ్చారా తెలిసిన పర్సన్ డెలివరీ అబ్బాయి. అప్పుడు పేరు చెప్పి కోడ్ చెప్తే కానీ ఆ డెలివరీ అబ్బాయి నాకు ఈ ఐటమ్ హ్యాండ్లో పెట్టలేదు. కోడ్ చాలా ఇంపార్టెంట్. వెంటనే మీరు ఆర్డర్ అనేది చెక్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. లేట్గా ఓపెన్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ ఉండవు, రిఫండ్ అలాంటివి రావు. చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్, అలా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు లాగా వచ్చేసి నేను మళ్ళీ బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి అంటే ఎగ్ దోశ కొనడానికి. ఎగ్ దోశ నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈరోజు వచ్చేసి బుధవారం, ఆదివారం నేను ఎక్కువ నాన్ వెజ్ తింటాను, చాలా బాగా తింటాను. బుధవారం కానీ మిస్ అయ్యిందంటే ఆదివారం కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే. చికెన్ అయినా ఎగ్ అయినా ఒక ఆమ్లెట్ అయినా పర్వాలేదు, అది అన్వే ఉండాలన్నమాట. ఎక్కువ మటన్ అయితే నేను టచ్ చేయను. సో నేను ఎగ్ దోశ తినడానికి వెళ్తున్నాను. టైం అయితే వచ్చేసి
10:30 అంత అవుతుంది. చూడండి కనబడుతుంది. అదిగోండి అక్కడ రెడ్ కలర్ క్రీమ్ కలర్ కనిపిస్తుంది కదా, అవి వేసేసాను. నేను ఇక్కడ పెట్టడం ఫోన్ అవ్వలేదు. సో ఇది మా మేడ. మొన్న మోటార్ నిండిపోయింది, అర్ధరాత్రి నిండిపోవడం వల్ల ఇంత చెత్తగా ఉంది. అంతకుముందు బాగానే ఉండేది. ఇక్కడ చాలా హౌసెస్ ఉంటాయి కానీ ఇవంతా మా బిల్డింగ్ కాదు, కానీ కింద హౌసెస్ ఉంటాయి. ఒక హౌస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి బట్టలు ఆరేస్తారు. తర్వాత వచ్చేసి సరే ఈరోజు బెట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సరే చూద్దాం. బెట్ పెట్టుకుంటున్నాను. కనబడుతుందా బొట్టు? ఇది కొద్దిగా పర్వాలేదు. ఇంకో స్టిక్కర్ ట్రై చేద్దాం. కానీ చాలా పర్వాలేదు, బాగానే ఉంది కదా. ఓకే, చాలా ఎండగా ఉంది, చాలా ఎండగా ఉంది. బయలుదేరుతున్నాము. కొంచెం బయలుదేరాను ఒక పని మీద కదా. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇది ఏంటి అంటే ఐరనింగ్కి ఇవ్వాలి బట్టలు. ఐరనింగ్ కోసం వెతుకుతున్నాం. అంటే తెలిసిన వాళ్ళ షాప్ కాకుండా ఒక 2-3 షాప్స్ చూడాలి. గైస్, మీకు లాస్ట్ టైం మీకు ఒక వీడియో తీసాను కదా, మా అత్తమ్మ ఇంట్లో చాలా డస్ట్ ఉంది, క్లీన్ చేయాలని చెప్పేసి. నేనైతే క్లీన్ చేశాను. ఎలా ఉందో మీకు వీడియో చూపిస్తాను, ఒకసారి చూసేయండి, సరేనా? చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, లాస్ట్ టైం అయితే నా వీడియో ఎవరెవరు చూసారో వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఎంత బాగా క్లీనింగ్ అయింది ఏంటి అనేది. ఇది క్లీనింగ్ కాదు, ఇది ఏంటి అంటే ఇవి కొన్ని పనికొచ్చిన సామాన్లు సపరేట్ రూమ్లో పెట్టాలి. సో ఇది అలాగా వేరే సపరేట్గా పెట్టాను ఇక్కడ. అండ్ ఇది చూసారా, లాస్ట్ టైం అయితే ఇక్కడ చాలా వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లీనింగ్ చేసేయడం అయితే జరిగిపోయింది అనమాట. మాపింగ్ పెట్టడం కూడా జరిగిపోయింది అంతే. సో గైస్, ఇది అన్నమాట. సో ఎంత బాగా క్లీన్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్క్ ఉంది, చిన్న హౌస్ వర్క్. అదేంటనేది చూపిస్తాను. ఈ హౌస్ మాత్రం, ఈ రూమ్ అయితే క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఈ రూము చేయాల్సింది చాలా ఉంది. చాలా అంటే చాలా కాదు, జస్ట్ ఇలాగా ఈ సామాన్లు ఉన్నాయి. ఈ సామాన్లు చేయడానికి మనకు ఒక టైం సరిపోవద్దు. నెక్స్ట్ మంత్ అయితే హాలిడే దొరుకుతుంది. అసలే మా బాస్ సెలవు ఇవ్వట్లేదు. చాలా రిక్వెస్ట్ చేస్తే కానీ నాకు ఈరోజు సెలవు వచ్చింది అనమాట. అందుకే కొద్దిగా ఎగ్ దోశ, చికెన్ బిర్యానీ ఛాన్స్ వస్తే చికెన్ అంటే చికెన్ బిర్యానీ తిన్నాను, ఎందుకంటే పళ్ళకి క్లిప్ పెట్టుకున్నాను కాబట్టి చికెన్ తినడం అవుతుంది, బిర్యానీ అయితే తినగలను. సో నా వర్క్ వచ్చేసి, నా వర్క్ ఇది ఉంది కదా, ఇది క్లీన్ చేయమని ఇంట్లో వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారనమాట. వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని క్లీనింగ్ చేయమన్నారు. ఈ వేస్ట్ క్లాత్ ఎక్కడ పెట్టిస్తానో ఒకసారి ఉండండి, చూసి వస్తాను. ఇది ఫస్ట్, ఇది ఎలా క్లీన్ చేస్తే నాకు తెలుసు, ఇలా చేస్తున్నాను. ఇది రివర్స్, ఇది ఇందులో ఏది రివర్స్ ఏది లాస్ట్ ఏది నాకేం తెలియట్లేదు. ఇది వచ్చేసి ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అన్నమాట.
దీన్ని ఇలా తుడవాలన్నమాట ఇప్పుడు. సో గైస్ చాలా అంటే ఎక్కువ డస్ట్ లేదు, తక్కువ డస్ట్ ఉంది. సో గైస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. డస్ట్ అనేది ఇలా ఇలా ఉంది. ఇది ఆ మ్యాట్ కలర్ డస్ట్ అనమాట. సో క్లీనింగ్ చేయలేదు అయితే ఇలా ఉందన్నమాట. ఇదే క్లీనింగ్ చేసిన తర్వాత చేయకముందు అంటే ఈరోజైతే క్లీనింగ్ అయిపోయింది. అది చిన్న పని క్లీనింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వర్క్ ఏంటంటే మీకు చూపిస్తాను. సో గైస్ నేనైతే బాగా అలసిపోయాను కాబట్టి నేను ఎలక్ట్రాల్ పౌడర్ అయితే తాగుతాను. అది ఇది ఇప్పటి నుంచి అసలు అది ఇది అంటున్నాను. ఈ ఎలక్ట్రాల్ మాత్రం నాకు మినిమం 8 years నుంచి బాగా తెలుసు. నేను ఎక్కువ ఎలక్ట్రాల్ అంటే ఓఆర్ఎస్ నాకు ఇంకా బాగా గుర్తు, అది బాగా పాపులర్. కానీ ఏంటంటే నేను ఓఆర్ఎస్ నుంచి ఎలక్ట్రాల్కి షిఫ్ట్ అయ్యి 8 years అయ్యింది. అప్పుడు నేను కాలేజీలో ఉండే టైం అది. ఇవ్వండి ఇంత చిన్న డబ్బా. యాక్చువల్లీ ఇంత పెద్ద డబ్బా కొడతాము ఇప్పుడు. ఇలా అయితే మాకు తగ్గుతుంది, చాలా బాగా తగ్గుతుంది అనమాట. రేట్ వచ్చేసి దీని అసలు రేట్ ఏంటంటే 2025 రూపీస్. మాకు రావడం మాత్రం కొద్దిగా 180, 170 అని వస్తాయి. అది కూడా ఆన్లైన్లో చేస్తాము. డైరెక్ట్గా షాప్లో అయితే కొనము, మెడికల్ షాప్లో కొనము. ఇలా డబ్బాలు ఉంటాయి అన్నమాట, లూజ్ డబ్బాలు. ఇందులో ఇది అనమాట, చూసారా? ఇందులో ఎన్ని పీసెస్ ఉంటాయంటే చేస్తున్నాను. అలాగే నేను అనుకున్నాను వాటర్ కలుపుకొని తాగుతామని, బట్ అత్తమ్మింట్లో ఏది క్లాస్ లేదు, అందుకనే ఇది క్యాన్సిల్ అయ్యేది. వాటర్ ఊపోని వాటర్ అయితే తాగాల్సి వస్తుంది. మా అత్తమ్మ ఇల్లు ఖాళీ చేయడానికి రెడీగా ఉన్నదన్నమాట. అంటే గ్లాస్ లేకపోవడం వల్ల ఓన్లీ వాటర్ తాగాల్సి వస్తుంది. ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గాయి. ఎనర్జీ లెవెల్స్ కోసం తాగుతాం అనుకున్నాను, బట్ నా బ్యాడ్ లక్ గ్లాస్ లేదు. అన్ని సామాన్లు మేము కొన్ని అమ్మేయడం జరిగింది, కొన్ని ఇచ్చేయడం జరిగింది. కొన్ని అంటే ఇరుకు సామాన్లు కాకుండా సామాన్లు ఇచ్చి సామాన్లు తీసుకుంటారని చెప్తారు కదా, ఐరన్ ఇచ్చి ఏదైనా మా బుడ్డి ఏమో ఇక్కడ భోజనం చేస్తుంది. పెరుగన్నా తొడిపింది బుడ్డి. వెళ్ళలేదు, రోజు సెలవు తీసుకున్నాను. కొట్టుతాళాలు లేవా? ఏ కొట్టుతాళాలు? అక్కడ పెట్టాను, తెలీదు. అయితే వస్తాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో గైస్ నేనైతే వచ్చిన పని ఏమీ లేదు, జస్ట్ చిన్న స్నాక్స్ కోసం వచ్చాను.
ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా. వాషింగ్ మిషన్కి వెళ్ళాము ఈరోజు కూడా అంటే. అండ్ ఒక్కొక్కసారి వెళ్ళలేక ఒకేసారి అన్ని బట్టలు తీసుకొని వెళ్తాను. ఆల్రెడీ ఇక్కడ బట్టలు ఉన్నాయి చాలా. గైస్ అలా చూస్తూ ఉండండి, మీకు నా వీడియో ఏంటనేది అర్థమవుతుంది. బెడ్షీట్ కూడా వాష్ చేసాం. బెడ్షీట్ స్మెల్ వస్తుంది, బాగా వస్తుంది. అండ్ బెడ్షీట్స్ ఎప్పుడైతే అవుతుందంటే వాషింగ్ వీక్లీ వన్స్ వాషింగ్ పెడతాం. అప్పుడు నేను తీసుకెళ్ళలేదు. ఈసారి వాషింగ్ అని చెప్పాను కదా, ఈసారి కూడా మిక్సర్ వీడియోస్ ఉంటాయి. ఆ మిక్సర్ వీడియోస్లో ఈ వాషింగ్ మిషన్లో ఉంది. ఈ వాషింగ్ మిషన్ కూడా ఈరోజు బెడ్షీట్స్, పిల్లోస్, సమ్ మొత్తం A to Z బట్టలు కూడా ఉన్నాయి చాలా. వీక్లీ వన్స్ చెప్పాను కదా, ఇక్కడ చాలా బట్టలు అయిపోయాయి. వాషింగ్ మిషన్ కూడా, పిల్లోస్ కవర్స్ కూడా ఉన్నాయి. ఇది ఈ బెడ్షీట్ వచ్చేసి మేడ పైన ఆరేయాలి. మా మేడ ఏం బాగుండదు, కానీ చూపిస్తాను మా మేడ ఎలా ఉంటుంది అనేది. ఇది ఇక్కడ ఆరేస్తాను నేను ఎక్కువ. కొట్టేస్తుంది. అదిగోండి అక్కడ రెడ్ కలర్ క్రీమ్ కలర్ కనిపిస్తుంది కదా, వేసేసాను నేను. ఇక్కడ పెట్టడం ఫోన్ అవ్వలేదు. సో ఇది మా మేడ. మొన్న మోటార్ నిండిపోయింది అర్ధరాత్రి. నిండిపోవడం వల్ల ఇంత చెత్తగా ఉంది. అంతకుముందు బాగానే ఉండేది. ఇక్కడ చాలా హౌసెస్ ఉంటాయి, కానీ ఇవంతా మా బిల్డింగ్ కాదు, కానీ కింద హౌసెస్ ఉంటాయి. ఒక హౌస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి బట్టలు ఆరేస్తారు. తర్వాత వచ్చేసి నేను బట్టలు ఆరేస్తాను. ఇది వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఈ వాటర్ ట్యాంక్ ముందు ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వల్ల ఇది కట్ అయిపోయింది. తర్వాత పెద్ద వాటర్ ట్యాంక్ వేయించారనమాట. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అయితే లేదు. ముందైతే అప్పుడు కూడా ప్రాబ్లం లేదు, కానీ సమ్ ఇష్యూ వల్ల ఇది వాటర్ బంద్ అయిపోయింది. అది న్యూగా వేసారనమాట. ఇది మా స్టెప్స్ చాలా భయంగా ఉంటాయి, అందుకని సాధారణంగా మాడిపోయి రాను. ఇలాగ ఉంటే చిన్నగా నడవడానికి కూడా అవ్వదు. చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో. సో గైస్ చూపించాను కదా మా మేడ మీకు ఎలా ఉంది. మా మేడ బాగుందా? నేను వెళ్ళాను అక్కడికి. ఇప్పుడు లంచ్ టైం. ఇప్పుడు లంచ్ ఏంటనేది సస్పెన్స్, చూస్తూ ఉండండి. నాకు ఎగ్ దోశ దొరకలేదు. నేను 11 o'clockకి వెళ్ళాను. సో నాకు అయితే నేను అది చికెన్ బిర్యానీ తీసుకున్నాను. టీప్ గర్ల్ అయితే మా చెల్లి పంపించింది.
ఇది బిర్యానీలో నేను రైస్ ఒకటి తీసుకుని సపోర్ట్ చేస్తాను. చికెన్ మా ఫ్యామిలీ మెంబర్స్కి, నాకైతే కాదు, జస్ట్ చూపించడానికి డిస్ప్లే బాగుంటుందని అలా పెట్టాను. అండ్ స్వీట్స్ అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి, రెగ్యులర్గా తింటూ ఉంటాం. ఇదిగోండి, ఇంకా చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఇక్కడ ఉందన్నమాట. సో ఎగ్ దోశ అయితే మిస్ అయిపోయాను, చాలా బాధపడ్డాను. నేను అడిగాను ఏంటి మీ టైమింగ్స్ ఏంటి అంటే ఎగ్ దోశ 10:30 మినిమం అయితే 11 అన్నారు. నేను అన్నాను మరి 11:15కి వచ్చాను కదా, మరి ఏంటి ఇంత వేగం అయిపోయింది ఏంటి అని అన్నాను. బట్ అయిపోయింది ఈరోజు అని అన్న వాళ్ళు కూడా అదే అన్నారు. తర్వాత వచ్చేసి ఇదే సో నేను చికెన్ అయితే మిస్ అవుతున్నాను బాగా, కానీ బిర్యానీ అయితే మిస్ అవ్వలేదు కదా. నేను మరి డిసప్పాయింట్ అవ్వకూడదు కదా వెళ్ళినప్పుడు. సో ఎగ్ దోశ మిస్ అయినా నేను చికెన్ బిర్యానీతో వచ్చాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. సో 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నా. ఆల్రెడీ ఇది స్వీట్స్ ఉండాలి మాకు ఎప్పుడు కూడా.
ఇక్కడ ఒకటినా అలాగో ఇక్కడ ఒకటి మటన్ షాప్ దగ్గర ఒకటి. రెంట్ తెలీదండి. స్వామి ఎంవిపి కాలనీ. డబ్బులు కదా. అవునండి. ఏంటండి నాకేం తెలుసండి, ఇక్కడ ఉన్నాను కదా నేను. ఎక్కువ అయిపోయిందా? ములంగల తీసుకోండి. అదిగో అక్కడ ఉన్నాయి కదా. ఈరోజు మనందరి ముందుకి నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల తనయ తేజస్విని గారు, మట్టుమల్లి భరత్ గారి సతీమణి తేజస్విని గారు అత్యధిక మెజారిటీతో భరత్ గారిని పార్లమెంట్కి పంపించవలసిందిగా అభ్యర్థించడానికి మీ అందరి ముందుకి వచ్చారు. దయచేసి ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో భరత్ గారిని
పార్లమెంట్కి పంపించవలసిందిగా కోరుతున్నాం. మరి ఏదైతే గీతం కాలేజ్ చైర్మన్గా అలానే గీతం హాస్పిటల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రముఖ విద్యావేత్త మరి యువకులందరినీ కూడా ప్రోత్సహిస్తూ యువకులకి ఉపాధి కల్పించే దిశగా మరి ముందుకు వచ్చి మరి ఏదైతే మన పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ ఎక్కడ ప్రభుత్వ భూములు దొరుకుతాయా, ఎక్కడ శ్మశానాలు దొరుకుతాయా, ఎక్కడ ఆక్యుపై చేద్దామా, ఎక్కడ ప్యాలెస్లు కడదామా అన్న ఆలోచన చేస్తుంటే మరి ప్రముఖ విద్యావేత్త కేవలం 4,000 ఓట్ల తేడాతో అధికారానికి దూరమైనటువంటి అతి చిన్న వయసులో అధికారానికి దూరమైనటువంటి సోదరులు భరత్ గారు ఒక్కసారి అవకాశం కల్పిస్తే విశాఖపట్నానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపే విషయంలో కానివ్వండి, అలానే విశాఖపట్నానికి సంబంధించినటువంటి రైల్వే జోన్ సంపాదించిన విషయంలో కానివ్వండి, మరి చొరవ చూపించి విశాఖపట్నానికి రావాల్సినటువంటి అనేక నిధుల్ని రాబట్టే విధంగా చర్యలు చేపడతానని తెలియజేస్తున్నారు. కాబట్టి మతిమల్ భరత్ గారి సతీమణి తేజస్విని గారు ఈరోజు విశాఖ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి భరత్ గారి సతీమణి నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల కన్నయ్య సతీమణి తేజస్విని గారు అత్యధిక మెజారిటీతో మనందరి ముందుకు వచ్చారు. రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో భరత్ గారి 298 శ్రీ వరుస సంఖ్య 3 వరుస సంఖ్య 300 కి 2 రూపీస్ ఓటు తక్కువ. వేసి 298 సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో భరత్ గారిని విశాఖ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.